విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్ళడానికి టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ అయితే అందుబాటులో ఉంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. సర్వీస్ నెంబర్ 8713 తో ఈ బస్ వచ్చేసి విశాఖపట్నం నుంచి ఉదయం 8 గంటలకి బయలుదేరుతుంది. భద్రాచలం చేరుకోవడానికి సాయంత్రం 5 గంటల 40 నిమిషాలు అవుతుంది. మొత్తం 9 గంటల 40 నిమిషాలు జర్నీ పడుతుంది. ఈ బస్ లో టికెట్ విషయానికి వస్తే సీటర్ కు వచ్చేసి 683 రూపాయలు ఉంది. స్లీపర్ టికెట్ వచ్చేసి 826 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా అనకాపల్లి, నక్కపల్లి క్రాస్ రోడ్, తుని, అన్నవరం, ఎర్రవరం, జగ్గంపేట, రాజమండ్రి, దేవరపల్లి, కోయాలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, మందలపల్లి, దమ్మపేట బస్ స్టేషన్, పట్వారిగూడెం, జగన్నాథపురం, ములకలపల్లి, పాల్వంచ, మోరంపల్లి, బంజార్, బుర్గంపాడు మీదుగా భద్రాచలం కి చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్ళడానికి ఈ బస్ కాకుండా ఇంకొక బస్ ఉంది. సర్వీస్ నెంబర్ 8711 తో ఈ బస్ వచ్చేసి విశాఖపట్నం నుంచి రాత్రి 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. భద్రాచలం చేరుకోవడానికి ఉదయం 5 గంటల 40 నిమిషాలు అవుతుంది. తిరిగి భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి 2 బస్సులు ఉన్నాయి. సర్వీస్ నంబర్ 8710 తో ఈ బస్ వచ్చేసి భద్రాచలం నుంచి ఉదయం 9 గంటలకి బయలుదేరుతుంది. విశాఖపట్నం చేరుకోవడానికి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. సర్వీస్ నంబర్ 8712 తో ఈ బస్ వచ్చేసి భద్రాచలం నుంచి రాత్రి 9 గంటలకి బయలుదేరుతుంది. విశాఖపట్నం చేరుకోవడానికి ఉదయం 5 గంటల 15 నిమిషాలు అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.